సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మీ అందరికీ తెలుసు కదా! యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందని జెప్పేసి, మన యూట్యూబ్ షార్ట్స్‌కి సంబంధించింది. అంటే అంతకుముందు వరకు 60 సెకండ్స్ మాత్రమే అప్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ ఏందంటే 180 సెకండ్స్ వరకు అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 3 మినిట్స్ వరకు మనం షార్ట్ వీడియోలయితే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఇక్కడేందంటే చాలామంది ఆ 3 మినిట్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి? అంతే గాకుండా ఆ వీడియో అనేది ఎలా అప్‌లోడ్ చేయాలి? అంతే కాకుండా ఎన్ని సెకండ్స్ ఆఫ్ వీడియో కరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తే మనకు వ్యూస్ ఒస్తాయి. అంతే కాకుండా ఏ పద్ధతిలో అప్‌లోడ్ చేస్తే వ్యూస్ ఒస్తాయి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి ప్లీజ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్‌కెళ్దాం. అక్కడ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే నా మొబైల్ స్క్రీన్‌కి వచ్చేసినాం. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కింద ప్లస్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఏందంటే మీకు ఏదైతే మన కెమెరా ఓపెన్ అయిపోతుంది. పైన చూసుకోవచ్చు 15 సెకండ్స్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు 3 మినిట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఇంతకుముందు వరకు 15 ఆ తర్వాత 60 సెకండ్స్ అయితే చూపిస్తుండే. ఇప్పుడు డైరెక్ట్ మనకు 3 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా? అంటే మీరు 0 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ వరకు ఎంత డ్యూరేషన్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే 2 మినిట్స్ 58 సెకండ్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడేందంటే డైరెక్ట్ వీడియో షూట్ చేసుకుంటా అంటే ఇక్కడ నుంచే షూట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ యాడ్ అని ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటారో షార్ట్‌కి సంబంధించింది అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! 1 మినిట్ 08 సెకండ్స్ అని చెప్పేసి నేను ఈ షార్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు క్లారిటీగా ఫస్ట్ స్టెప్ ఇది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ మీరు 0 నుంచి 3 మినిట్స్ అంటే 2 మినిట్స్ 58 సెకండ్స్ వరకు ఎంత షార్ట్ అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా షార్ట్ వచ్చేసి వర్టికల్ అంటే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఈ వీడియో ఫార్మాట్ ఇలా మనకు స్ట్రెయిట్‌గా ఉంటేనే ఆ వీడియో అనేది మనకేందంటే షార్ట్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు అదే 2 మినిట్స్ 58 సెకండ్స్ గాని, 3 మినిట్స్ గనక ఇలా వర్టికల్ గాకుండా హారిజాంటల్‌గా ఉన్న వీడియో గనక అప్‌లోడ్ చేశారనుకోండి, అది లాంగ్ వీడియో కిందకి అప్‌లోడ్ అయిపోతుంది. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీడియో మస్ట్ అండ్ షుడ్‌గా వర్టికల్‌గా షూట్ చేసిన వీడియో అయ్యుండాలి. ఓకేనా? తర్వాత మీరేం చేయాలంటే డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే డైరెక్ట్‌గా మనకిదంతా ప్రాసెసింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఎగ్జాక్ట్‌లీ షార్ట్ అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతుందో ఆ షార్ట్‌కి సంబంధించిన టైటిల్ గాని అవన్నీ కూడా మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మన ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తుంది. ఇక్కడేందంటే ఇప్పుడు ఆల్రెడీ 3 మినిట్స్‌లో మనం 1 మినిట్ క్లిప్ అనేది ఆల్రెడీ యాడ్ చేసాము. ఇంకా ఎక్స్‌ట్రా క్లిప్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన నెక్స్ట్‌లో మళ్ళీ యాడ్ అయిపోతుంది. ఓవరాల్‌గా మీరు 3 మినిట్స్ వరకు అప్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ నాకిది ఎనఫ్ కాబట్టి ఇది ఓకే చేసిన తర్వాత రైట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌లీ షార్ట్ అప్‌లోడ్ చేసినప్పుడు రీసెంట్ డేస్‌గా మనకి ఏ విధంగా వచ్చిందో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే థంబ్‌నెయిల్ సెట్ చేసుకోవడం గాని, షార్ట్‌కి సంబంధించిన టైటిల్ పెట్టడం గాని, అన్‌లిస్టెడ్ ఇవన్నీ ఎలా వచ్చాయో ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా వస్తాయి. ఓకేనా? బట్ ఇక్కడ గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ 3 మినిట్స్ డ్యూరేషన్ ఇచ్చారు అని చెప్పగానే చాలామంది ఏం చేస్తున్నారు 2 మినిట్స్ 58 సెకండ్స్, 2 మినిట్స్ 59 సెకండ్స్ వరకు వీడియో క్లిప్ అనేది చాలా లెంగ్త్‌గా పెట్టుకుంటూ పోతున్నారు. ఓకేనా? ఇలా లెంగ్త్‌గా పెడితే ఏందంటే మీ వీడియో అనేది ఎక్కువ మంది చూడరు. బికాజ్ మన షార్ట్స్ అనేవి వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్. అంటే మీరు అప్‌లోడ్ చేసే 60 సెకండ్స్ అవ్వచ్చు. దాంట్లో ఎన్ని సెకండ్స్ వ్యూవర్స్ అనేది చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ వీడియో ఇంకెక్కువ మందికి ప్రమోట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ మీరు గనుక 3 మినిట్స్ పెట్టారనుకోండి. సో, యావరేజ్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువొస్తుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేది 3 మినిట్స్ షార్ట్ చూడాలంటే ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఓకేనా? అలా చూడాలనుకున్న వాళ్ళు లాంగ్ వీడియోనే చూస్తారు. ఇంట్రెస్ట్ లేదు కాబట్టే టైమ్ పాస్ కోసం షార్ట్ చూస్తారు కాబట్టి అంత డ్యూరేషన్ దయచేసి పెట్టకండి. ఓకేనా? ఎవరైతే ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నారో, ఎవరైతే కుకింగ్ కంటెంట్ చేస్తున్నారో, ఎవరైతే మనకు ప్రాంక్ రిలేటెడ్ గాని, లేకపోతే ఎక్స్‌పెరిమెంట్ రిలేటెడ్ గాని, లేకపోతే ఫన్నీ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం 3 మినిట్స్ వరకు పెడితే ప్రాబ్లమ్ లేదు కానీ, మిగతా వాళ్ళు ఎవ్వరైనా సరే దయచేసి 60 సెకండ్స్ గాని, 70 సెకండ్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. అంటే మనం కొన్ని సార్లు అనుకుంటాం గదా! ఇక్కడ 60 సెకండ్స్ మన వీడియో క్లిప్ చేసినప్పుడు, అరె ఇంకో 10 సెకండ్స్ ఉంటే బాగుండు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే అని అనుకుంటాం గదా! అలా యాడ్ చేసే ప్రాబ్లమ్ లేదు తప్ప 3 మినిట్స్ ఉందని జెప్పేసి మొత్తం మీరు చేశారనుకోండి, దానికి ఎంత గూడా వ్యూస్ రావు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏందంటే, చాలామంది ఏం అడుగుతున్నారంటే, అన్న నేను చాలా షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నా, డైలీ 1, 2 అప్‌లోడ్ చేస్తున్నా, అయినా నాకు వాచ్ టైమ్ రావట్లే అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గైస్ ఇక్కడ ఏందంటే, షార్ట్స్‌కి వాచ్ టైమ్ కౌంట్ అవ్వదు. ఓకేనా?
మీరు షార్ట్స్‌లో 60 సెకండ్స్, 70 సెకండ్సే చేసుకోరి. మీరు 3 మినిట్స్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసేదానికన్నా, అదే 3 మినిట్స్ లాంగ్ వీడియో కిందకి అప్‌లోడ్ చేస్తే, మీకు వాచ్ టైమ్ కూడా గెయిన్ అవుతుంది కాబట్టి, సో, దయచేసి ప్లీజ్ చెప్తున్నా 3 మినిట్స్ చేయాలి అనుకునే వాళ్ళుంటే లాంగ్ వీడియో చేసుకోండి. 60 సెకండ్స్, 70 సెకండ్స్ అనుకునే వాళ్ళు షార్ట్ చేసుకోండి. ఓకేనా? అదర్ దాన్ థట్ కుకింగ్ గాని, ఎడ్యుకేషనల్ కంటెంట్ కాకుండా మిగతా వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సో, ఏందంటే సింపుల్‌గా మీరు దీనికి సంబంధించిన థంబ్‌నెయిల్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, థంబ్‌నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దానికి సంబంధించిన టైటిల్ గాని, హ్యాష్‌ట్యాగ్స్ అన్నీ ఇచ్చేసి డైరెక్ట్ మీరు షార్ట్ రూపంలో ఇది కనిపిస్తుంది కదా! అప్‌లోడ్ షార్ట్ అని చెప్పేసి ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా అప్‌లోడ్ చేస్తే షార్ట్ కిందకి కన్సిడర్ అయిపోతుంది. నేను చెప్పాను కదా! ఖచ్చితంగా అది వర్టికల్ ఉంటేనే అది షార్ట్ కిందకి కన్సిడర్ అవుతుంది. మీ వీలైనంత వరకు 60 సెకండ్స్ గాని, 70 సెకండ్సే అప్‌లోడ్ చేసుకోండి. అంతకు మించి అయితే వెళ్ళకండి. ఎందుకంటే దానికి వ్యూస్ రావు. సో, మీరు కష్టపడంతా కూడా వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అదే 3 మినిట్స్ గనక పెట్టాలి అనుకుంటే అది లాంగ్ వీడియో కింద పెట్టేసి మీరేందంటే మిగతాది ఏదైనా 60 సెకండ్స్ సెకండ్ వీడియో ఉన్నది షార్ట్ కిందకైతే కన్సిడర్ చేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినెట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.